నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ఈరోజు ఉదయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే ఇక్కడ అంబర్పేట్ బతుకమ్మ కుంట వరకు అయితే రావడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా 10 ఎకరాల జాగా అని చెప్పేసి సమాచారం. 10 ఎకరాల జాగాలో ఇప్పుడు 5 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇక్కడ 5 ఎకరాల 300 కుంటలు అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఉంది. దీన్ని ఒక గ్రౌండ్ లాగా లేకుంటే ఒక పార్కు లాగా చేస్తామని చెప్పేసి ఇక్కడ అంబర్పేట ఇక్కడ బతుకమ్మ కుంట ప్రజలకైతే ఇక్కడ మాట ఇచ్చి వెళ్ళారు. అండ్ ఇంకా అదేవిధంగా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న నివాసాలకి ఆ ఇల్లు అయితే మేము ముట్టుకోమని చెప్పేసి కూడా మాట్లాడారు. అండ్ ఇక్కడ మా నివాసాలకి మేము నివాసం ఉంటున్న ఇళ్ళనే టచ్ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా నిరసన తెలిపిన విషయం అయితే మీరు చూశారు. ఇక్కడ ఈ విషయం గురించి ఇక్కడ స్థానికుల్ని అడిగి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఇప్పుడు సిటీలో చూసుకున్నట్లయితే హైడ్రా కూల్చివేతలు అయితే జరిగింది. ఇక్కడ రంగనాథ్ గారు అయితే వచ్చి మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 5 ఎకరాల ల్యాండ్ మాత్రమే ఇదంతా కూడా చెత్త ఇదంతా కూడా తొలగించి దీన్ని పూర్వవైభవం తీసుకొస్తా అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నివాసాల మీద ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? మీరు నిరసన తెలిపారు కదా. లేదు, పొద్దున పోలీస్ వాళ్ళు వచ్చి జస్ట్ ఈ చెట్లు మాత్రమే తీసేస్తామని చెప్పారు మాతోటి. దీన్ని గ్రౌండ్ లాగా చేస్తాము అని చెప్పారు. పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి అదని చెప్పారు. ఇళ్ళ గురించి అయితే అసలు చెప్పలేదు. చూడాలి రేపు ఏమవుతుందో ఏంది. నేను చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాను, ఇది కుంటలానే ఉంది, ఇట్లనే ఉంది. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు బతుకమ్మలు ఆడుతూ ఇళ్ళనే వేసేవాళ్ళు. ఇప్పుడైతే దీన్ని మొత్తం కబ్జా చేసేసారు. మాకు కూడా ప్లే గ్రౌండ్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని పని అయిపోయిన తర్వాత దీనికి పూర్వవైభవం అనేది తీసుకొచ్చిన తర్వాత ఇంకా 5 ఎకరాలు కూడా ఇక్కడ ఆక్రమణలో ఉంది. అంటే కొంతమంది పట్టాలు వచ్చినా కానీ కొంతమంది నివాసం ఉంటున్న ఇల్లు అయితే ఇప్పుడైతే ముట్టుకోమన్నారు కానీ మళ్ళీ తర్వాత ముట్టుకునే అవకాశం ఉందంటారా? ఏమో అన్న, మనకు అదైతే తెలియదు. మనకు కావాల్సింది మనకు చేస్తారని నేను అనుకుంటున్నా. ఒక గ్రౌండ్ ఇస్తానన్నారు, ఇస్తే మా యూత్ కూడా చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే ప్రజలు చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూలు కొడితే వాళ్ళు బయట రోడ్డు మీద వచ్చి పడతారు. ఇప్పుడు అందరూ బతకడానికనే ఇల్లు కట్టుకుంటారు అన్న. అది కబ్జా చేసో ఏదో, కబ్జా లేని ల్యాండ్ అయితే ఉన్నా పర్లేదు, ఖాళీ స్థలాన్ని తీసుకుంటే ఏం కాదు. కబ్జా లేని ల్యాండ్నే తీసుకోవాలి. ఇప్పుడైతే మాకు గ్రౌండ్ ఇస్తా అన్నారు, చూడాలి రేపు ఏమవుతుందో. మామూలుగా ఇప్పుడు వరకు అయితే చుట్టుపక్కల హైడ్రా కూల్చివేతలు అయితే చూశారు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా మీ ఇక్కడ ఈ ఏరియా రావడం ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇట్లా. అయితే ఫస్ట్ టైం. ఇంత ముందు కూడా మేము వెహికల్స్ పార్క్ చేసుకుందామని చెప్పేసి కొన్ని చెట్లు అనేది తీసేయబడింది. అప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళు ఉండి వేయొద్దు, ఇది మా ల్యాండ్ అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు అంటారు. ఒక అతను వచ్చేమో ఇది మా ల్యాండ్ అని చెప్పేసి అతను అంటాడు. అసలు ఎవరు ఏంది ప్రభుత్వం ఇట్లా చేస్తుందో మనకైతే తెలియదు. మామూలుగా అసలు ఓపెన్ గా ఆటోలో చెప్పండి, హైడ్రాపై మీ అభిప్రాయం ఏంటి? వద్దన్న, అసలు హైడ్రా అనేది వద్దు. ఎందుకు వద్దంటున్నారు? ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా మా యూత్ కి గ్రౌండ్ వస్తే యూజ్ అవుతుంది. గ్రౌండ్ అన్న, ఇది ఖాళీ స్థలం, దీన్ని ఎవరు వాడతలేదు కాబట్టి మనకు ఒక గ్రౌండ్ ఉంటే యూత్ అనేది క్రికెట్ కానీ ఏదైనా ప్లేయింగ్ ఏదైనా సరే అవసరం వస్తుంది. ఇప్పుడు కట్టుకున్న ఇళ్ళ దగ్గర పోయి కూల్చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. కట్టుకున్నదాన్ని వదిలేసేయండి, ఖాళీ స్థలం ఉన్నదాన్ని ఏదో దాన్ని డెవలప్ చేయండి అంతే. నమస్కారం. ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ బతుకమ్మ కుంట అనేది 10 ఎకరాల ల్యాండ్. 10 ఎకరాల ల్యాండ్లో 5 ఎకరాలు మాత్రం ఆక్రమించారు. దాన్ని పట్టా భూమి వచ్చినా కానీ ఈ నివాసం ఉంటున్న ఇళ్ళని అయితే మేము ముట్టుకోము. ఈ ఖాళీగా ఉన్న జాగ అయితే ఉందో దీన్నే పూర్వ వైభవం తీసుకొద్దామని చెప్పేసి అన్నారు. మరి ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటంటే, ఇది వరకు మొత్తం ఇది చెరువు ఉండే, అవతల మొత్తం ఆ కట్ట అట్లా ఉండే. అది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు శ్రీధర్ గౌడ్కి అటు సైడ్ మొత్తం అమ్మేసుకున్నాడు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అటు సైడ్ లింగమయ్య గౌడ్ అమ్ముకున్నాడు. ఇది అమ్ముదామని ఎంతో మంది ప్రయత్నించినా సిపిఎం పార్టీ వాళ్ళు సెంచోళ్ళు మొత్తం కలిసి దీన్ని ఆపారు. ఆపటం వల్ల ఈ మాత్రం ఇప్పటిదాకా ఉన్నది. ఇది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి యాదికి వచ్చింది కాబట్టి ఇదేదో మంచిగా చేస్తున్నారు కాబట్టి అందరికీ సంతోషము. మళ్ళీ ఎప్పటిలెక్క చెరువు ఇది చేసి పార్కు ఇక్కడ ఈ ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ఒక పార్కు తయారు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇదివరకు హనుమంతరావు అన్నాడు కూడా, మా అమ్మ పేరు మీద
పార్క్ చేపిస్తా అని ఎన్నోసార్లు ఆయన కూడా వచ్చిండు. ఆయన కూడా మేము ఇక్కడ సెంచోళ్ళు మొత్తం కలిసి ఈ ఏరియాలో మాత్రం ఎవరికి కబ్జా చేయడానికి వీలు లేదనేసి సెంచోళ్ళు మొత్తం అడ్డం పడ్డారు. అప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వచ్చిర్రు వాళ్ళతో పాటు. ఇది మొత్తం ఎడ్ల సుధాకర్ రెడ్డి కానీ వాళ్ళందరూ మాది ల్యాండ్ అనేసి ఎంతోమంది కబ్జా చేయడానికి వచ్చినా కూడా ఆపారు. ఇప్పుడు ఈ మాత్రం ఉండడానికి కారణము సెంచోళ్ళు మళ్ళీ సిపిఎం పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈ బతుకమ్మ కుంట అనేది ఇప్పుడు మీకు తెలిసి ఎన్ని ఎకరాల వరకు ఉండొచ్చు? మొత్తం నాకు తెలిసి 12 ఎకరాల దాకా ఉంటుంది అన్న, అక్కడ దాకా 12 ఎకరాలు. మరి 12 ఎకరాలు ఇప్పుడు 5 ఎకరాలు మాత్రమే ఇక్కడ మిగిలింది కదా. ఒకవేళ ఈ 5 ఎకరాలు పని అయిపోయిన తర్వాత దీని పూర్వవైపుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 5 ఎకరాల్లో ఉన్నటువంటి ఇళ్ళ జోలికి వచ్చి వాటిని కూడా ఇట్లా పడగొట్టాలి, ఇది మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే ఇక పడగొట్టచ్చు. మరి వాళ్ళు అమ్మేసారు కదా, మరి అటు సైడ్ మొత్తం అదంతా మొత్తం కుంటున్నట్టు మేము పైకానాలు కూడా పోతుంటాం. అప్పుడు ఆ చెరువు నీళ్ళ పైకానాలు కూర్చొని ఆడ కడుక్కుంటుంటాం మేము. అటు నీళ్ళు ఉంటుండే, అది ఇప్పుడు అదంతా కాంప్లెక్స్లో అయింది. ఇప్పుడు అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు లింగమయ్య గౌడ్, ఇక వాళ్ళు వీళ్ళు మళ్ళీ కిషన్ రెడ్డి మొత్తం కలిసి ఆ ఏరియా మొత్తం ఇప్పుడు హైదరాబాద్ లెవెల్ చాలా తక్కువ ఉన్నారు. మొత్తం బీహార్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు కాంప్లెక్స్లు కట్టుకొని ఉన్నారు అక్కడ. సరే బాబాయ్, ఇప్పుడు హైడ్రా ఇప్పుడు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ ఏరియా అంటే మీ అంబర్పేట ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా హైడ్రా కూల్చివేతలు జరిగినాయి. అసలు హైడ్రా పైన మీ అభిప్రాయం ఏంది? ఇది మంచిదే. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లు అనేది కాపాడడం చాలా మంచిది. వెనకటి ఫ్యూచర్కి మళ్ళా పనికి వస్తుంది, పబ్లిక్ కూడా పనికి వస్తుంది, మళ్ళా జనరేషన్ కూడా మంచిగా అవుతుంది. కాబట్టి ఈ పని మంచిదే. రేవంత్ రెడ్డికి ఒప్పుకోవచ్చు, కానీ పేదల ఇండ్ల మీద మాత్రం పోకుండా ఉంటే బాగుంటుంది అన్న. ఈరోజు మార్నింగ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి మాట్లాడటం అయితే జరిగింది. మాట్లాడటమే కాకుండా ఇక్కడ ఇదే రోజు పని కూడా స్టార్ట్ చేసి మొత్తం కూడా క్లీన్ చేస్తున్న విషయం అయితే మీకు తెలుసు, మీరు కూడా చూస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు స్థానికులు ఈ స్టాప్ చేసినందుకు చాలా మాకు మంచిగా అనిపిస్తుందండి. ఎందుకంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు తెచ్చి మాకు బతుకమ్మలు వేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మా చెరువు మాకు తవ్వించినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు మా బతుకమ్మ కుంటకు అందరికీ మంచిగా అనిపిస్తుంది. ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని చాలా రంగనాథ్ స్వామికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా హైడ్రా కూల్చివేతలు అయితే జరిగినాయి భారీగా. మీ ఏరియాకి వచ్చింది. ఇప్పుడు ఇది 10 ఎకరాల ల్యాండ్ అంటున్నారు, ఇప్పుడు 5 ఎకరాల వరకే క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మిగతా స్థలాలకు కూడా ఇట్లా నివాసాల మీద ఇట్లా హైడ్రా దాడి చేసే అవకాశం ఉందంటారా? ఏమో చాలా వరకు అయితే ఉందని అంటున్నారు, అవుతుందో కాదో. బాబా, ఈరోజు ఉదయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంబర్పేట బతుకమ్మ కుంట్ర అసలు దీని చరిత్ర ఏంది, ఇక్కడ మరి ఈ హైడ్రా తీసుకున్న నిర్ణయం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సమ్మతమేనా? ప్రజలకైతే హైడ్రా రంగనాథ్ వచ్చి చెప్పిందందుకైతే చాలా మంచిది. మాకు కూడా ఇంత ముందుకు భయం కలిగింది. ఉన్న ఇళ్ళు కూడా తీసేస్తా అని చెప్పారు. కుంటేమో ఇక్కడ ఉంది. ఇది మేము వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు, నేను వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు ఇవన్నీ మల్లెపూల తోటలు, వర్షేన్లు అవి ఉండే. అక్కడ నుంచి నిశ్వాసం బతుకుతున్నాం. ఇక్కడ బతుకుతున్నాం. అప్పుడు ఏం చేసినాడే రంగనాథ్ వచ్చి ఇది వరకు కూల కొడతారు పేకి పెట్టిండ్రు. మొత్తం పేకి పెట్టి భయపెట్టించారు జనాన్ని. భయపెట్టి ఇది కేసులు కూడా అయినాయి. మేము కూడా కేసులో పోయినాం. దీనికి ఎడ్ల సుధాకర్ రెడ్డి ఇది ఆక్రమించిండు, కబ్జా చేసిండు. ఫస్ట్ చెరువు ఉండేది, చెరువులో మంచినీళ్ళు ఉండే, మంచినీళ్ళు తాగుతుంటే మంచినీళ్ళు తాగి అట్లా బతుకమ్మ కుంటలు బొడ్డెమ్మలు వేస్తున్నారు. ఎట్లా వేస్తున్నారంటే ఈ పూర అమ్మరిపేట మొత్తం ఇళ్ళకే వచ్చేది బతుకమ్మలు ఆడడానికి. బతుకమ్మలంతా కబ్జాలు చేసి చిన్న మట్టి పోసి మా కళ్ళ ముంగల పూడ్చి నీళ్ళు లేకుండా వేసేసారు. మా కళ్ళ ముంగల నీళ్ళు లేకుండా చేస్తే ఏదైనా చెత్త పనులు ఈత పనులు మా బస్తీకి చెత్త పనులు ఉంటాయి. మా చెత్త పనులు పెట్టుకోవాలని కూడా ఆయన వచ్చి నా జాగా అంటాడు. వీళ్ళు ఈ మున్సిపాలిటీలు వచ్చి మాది అంటారు. మరి ఎవరిది సంబంధించింది ఏం లేదు. ఇప్పుడు ఆకైతే మాకు చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఎందుకంటే కుంట తోడుతుర్రు, ఎవరు గొడవ లేకుండా మాకు చాలా మంచిగా ఉంది. మా ఇంట్లో కూడా కూల కొట్టేసాని ఆపాయం కూడా చాలా పుట్టుకుంది. మంది చెప్పుడు మా కళ్ళ మంగళకి వచ్చి ఇవ్వడానిలే. ఈ రంగనాథ్ వచ్చి హామీ ఇచ్చిండు మాకు.
హామీ ఇచ్చిన వరకు మాకు కూడా సంతోషమైంది, మేము కూడా హామీ ఇచ్చినాం. ఇప్పుడు అసలు ఈ కుంట బతుకమ్మ కుంట అనేది అసలు ఈ జాగా ఎన్ని ఎకరాలు అసలు? ఇది 5 ఎకరాల 30 గుంటలు ఉంది. కానీ ఎక్కువ ఉంటది, అది ఆల్రెడీ ఆక్రమణకు గురైంది. గురువు అయిపోయింది, అక్రమైంది, అంతా దొంగలు దోసుకుని అదంతా కుంటనే అది పోయింది. అది మధ్యలో కార్పొరేటర్లు మంచి ఎమ్మెల్యేలు అమ్ముకొని తినేసారు, అది పోయింది. ఈ ఉన్న కాడికి ఆక్రమిస్తే మంచిది, ఉన్నదాన్ని మనం కాపాడాలి, మనం అభివృద్ధి చేసుకుంటే మంచిది. ఇక్కడ బతుకమ్మ కుంట దగ్గర, అంబర్పేట బతుకమ్మ కుంట దగ్గర కొంతమంది స్థానికులతో అయితే మాట్లాడటం అయితే జరిగింది. వాళ్ళ అభిప్రాయం అయితే పాజిటివ్ గా ఉంది. ఏంటంటే గవర్నమెంట్ స్థలం కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఇది ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం అనేది మంచిదే, మాకు మంచిగానే ఉంది. మాకు గ్రౌండ్ వస్తే మా యువతకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జనం ఇక్కడ మామూలు పార్క్ వచ్చినా కానీ పెద్దలు ఖాళీ స్థలంలో వచ్చి కూర్చోడానికి కూడా ఉంటుంది. దీని మీద మా గతంలో ఇది ఒక మల్లె తోటలాగా ఉండేది, ఇక్కడ నీళ్లు ఉండేటి, ఈ నీళ్ళ మేము తాగేటిది, ఇది ఎన్నో